జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గణపతి. మన జయనామగుణ సంకీర్తన సభ్యులు యావత్ మంది దత్తభక్తులు లేక భగవద్భక్తులందరికీ కూడా మరొకపారి పునః నమస్కారం చేసుకుంటూ, మేమనందరికీ కూడా తెలిసిన విషయమే, మన జయనామగుణ సంకీర్తన ద్వారా లేక సాధనాభ్యాసంలో భాగంగా స్పిరిచువల్ రిచువల్స్ అనే కార్యక్రమంలో జయనామగుణ సంకీర్తన శ్రీనారాయణ మహారాజ్, భేట్ శ్రీనారాయణ మహారాజ్ ఆలయ మందిరానికి, వారి బృందావనం సమాధి మందిరం దగ్గరికి వెళ్ళి మనము అక్కడ నామగుణ సంకీర్తన సత్సంగం చేసుకునే అవకాశము, అనుగ్రహము సమస్త గురుమండలి నుంచి మనకి అందటంతో మనం వెళ్ళి చేయటం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి అదంతా చూసి అనుభవం చెందిన తర్వాత మన జయనామగుణ సంకీర్తన భక్తులందరూ కూడా ఆ అనుభవాన్ని పొందాలి అన్న ఒక ఏకైక లక్ష్యంలో భాగంగా ఈరోజు మనము శ్రీ సమర్థ లేక సంత్ నారాయణ మహారాజ్ వారి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మరి చెప్పుకుందామా? జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ సద్గురు భేట్ నారాయణ మహారాజ్ వారు మే 20, 1885 సంవత్సరంలో జన్మించారు. వారి అవతార కార్యక్రమం, వారు ఒక ఆధ్యాత్మిక గురువు, సద్గురువు. వారు భారతదేశంలో పూణే నగరానికి తూర్పున ఉన్న కేడ్గావ్ గ్రామంలో నివసించేవారు. సద్గురు శ్రీ నారాయణ మహారాజు సాక్షాత్తు పరిపూర్ణమైనటువంటి గురువు, అవతారమూర్తి. ఇక వారి అవతార రహస్యం చూసుకుంటే, పరిపూర్ణమైన గురువు తప్పనిసరిగా అసంబద్ధమైన లేదా అసాధారణమైన వ్యక్తిగా ఉండాలి, లేదా అధికారిక ఆరాధన అపరిపక్వ లేదా అభివృద్ధి చెందని మనస్సులకు మాత్రమే సరిపోతుందనే తప్పుడు భావనను తొలగించటానికి వారు సాక్షాత్తుగా అవతరించారు. ఈ సత్యాన్ని స్థాపించడానికి, సనాతన ధర్మాన్ని కాపాడటానికి వారు సాంప్రదాయకంగా ఉన్నటువంటి సనాతనమైన కుటుంబంలో వారు అవతారము తీసుకుని మరి మనందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వటానికి వారు ఎప్పుడూ కూడా సమాధి మందిరం నుంచి వారు అనుగ్రహిస్తూనే ఉన్నారు. కర్ణాటకలోని సిండిగి అనే గ్రామంలో నివసించిన శ్రీ భీమశంకరుడు మరియు అతని కుమారుడు శివరాం వారి పూర్వీకులు. హంపీలోని పవిత్రమైన జగద్గురు వారికి ముఖ్యమైన శిష్యులుగా ఉండేవారు. అయితే వారు తమ గురుదేవుని గౌరవార్థం మరాఠీ మరి అలాగే కన్నడ భాషల్లో కీర్తనలను చక్కగా గానం చేస్తూ వారు భగవత్ సాక్షాత్కారం గురించి తపన పడుతూ ఉండేవారట. అయితే ఇక్కడ మే ఇందాక చెప్పుకున్నట్టుగా 1885లో శ్రీ భీమారావు మరియు శ్రీమతి లక్ష్మీదేవి దంపతులకు చిన్న కుమారుడుగా వీరు జన్మించారు. కానీ విధి జగద్గురువులను కూడా వీక్షించదు అనేటువంటి ఆలోచన మనందరికీ స్ఫురించటానికి వారి జీవిత చరిత్ర ఒక తార్కాణం. శ్రీ నారాయణ మహారాజు చిన్నతనంలోనే వారు అనాథ అయ్యారు. ఎందుకంటే వారి తల్లిగారిని పోగొట్టుకోవటము, కేవలం 14 నెలల వయస్సులో ఉన్నప్పుడు తండ్రి మరియు 4 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తల్లి మరణించారు. ఆ తర్వాత వారి అమ్మమ్మ గారి దగ్గర శ్రీ సద్గురు నారాయణ మహారాజు పెరగటం జరిగింది. శ్రీ సద్గురు నారాయణ మహారాజు బాల్యంలో జరిగిన కష్టాలు చాలా విపత్తులతో, అంటే అసలు చెప్పుకోలేనటువంటి విధంగా బాధాకరంగా ఉండేవి అని మనకు చరిత్ర చెప్తోంది. అయితే ఈ కుటుంబ కలహాల ప్రభావంగా కానీ లేకపోతే విపరీతమైన విపత్తులు, ఈ కష్టాల నుంచి వారు నిజంగా మన గురించి నిజమైన శాంతి కోసము ఇంటిని విడిచి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా ఒక శివాలయంలో ఈశ్వర ఆలయంలో ఒంటరిగా ఉండేవారు. ఆ దత్తాత్రేయ స్వామి అనగా దత్తాత్రేయ స్వామి పట్ల విపరీతమైన భక్తి, శ్రద్ధ
వారిని రక్షించింది అని చెప్తూ ఉండేవారట. వారు ధ్యానం కోసం ఒక శివాలయంలో ఒంటరిగా ఉన్న సమయంలో కొన్ని మార్లు ఒక పులి వచ్చి తిరుగుతూ ఉండేది. కానీ ఆ పులి ఎటువంటి హాని కూడా చేసేది కాదు స్వామివారిని. ఇలాంటి మిరకల్స్ అంటే ఇలాంటి సంఘటనలు, దైవీ సంఘటనలు ఎన్నో ఉన్నాయిట. సో అలాగా ఆ ప్రభువు అనగా దత్తాత్రేయ స్వామి యొక్క దైవిక దయతో వారు ఎప్పుడు రక్షింపబడేవారు అని చెప్తూ ఉండేవారట. అలాగే పోతూ పోతూ ఉంటే ఒక సాధువు సూచనల ప్రకారము వారు సుమారుగా 10 నెలల పాటు సిద్ధక్షేత్ర గాణగాపురం వెళ్ళి ఆధ్యాత్మిక సాధనలన్నీ చేసి ఔన్నత్యాన్ని సాధించారు. అయితే వారిలో ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, వారు తరచుగా విలాసవంతమైన దుస్తులు ధరించి రాజన భవనంలో నివసించేవారు. అప్పుడప్పుడు వెండి సింహాసనం కూడా ఉండేదిట. అయినప్పటికీ వారు నిస్వార్థపరమైనటువంటి సేవలో భాగంగా పేదలకు నిరంతరము ఏదో ఒక దానం చేస్తూనే ఉండేవారట. ఇక వారి నినాదం ఏంటంటే, ప్రతి ఒక్కరిని దేవుడిగా భావించండి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారట. శ్రీ అవతార్ మెహర్ బాబా ఒకపారి 1918లో సమర్థ నారాయణ మహారాజ్ని సంప్రదించి వారిని ఇలా అనేవారట, 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ ఉన్న కాలంలో వీరు ఒకరు అని చెప్పేవారట. అయితే మన జయనామగుణ సంకీర్తన ద్వారా ఆ సిద్ధ సమాధి మందిరం ఎక్కడ మన బెంగళూరులో ఉంది. 1942 నుంచి వారు తరచుగా కొంచెం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ తమిళనాడులో ఊటీకి వెళ్దామని నిర్ణయించుకుని చివరిగా బెంగళూరుకు వచ్చి అక్కడ మల్లికార్జున స్వామికి అతిరుద్ర స్వాహాకారాన్ని నిర్వహించాలని అనుకుని సంకల్పం చేసుకుని, ఈ సందర్భంగా మైసూర్ రాష్ట్రం వారు మిగతా వాళ్ళందరూ కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారట. దాదాపు 1,00,000 మంది భక్తులు హాజరయ్యారు. ఆ మహాపూజ అనంతరం అక్కడ ఉన్న భక్తులకు మంత్రం ఉపదేశించి వారి గదికి వెళ్ళి విరమించుకొని పద్మాసనంలో కూర్చుని వారి యొక్క భౌతిక కాయాన్ని విడిచిపెట్టి ఇప్పుడు 3వ తారీఖు సెప్టెంబర్ 1945 మహారాజులు వారి దేహాన్ని విడిచిపెట్టారు. ఇది సాక్షాత్తు బృందావనం. అందుకని మీరు కూడా మనందరం కూడా ఎప్పుడు వీలుంటే అప్పుడు బెంగళూరులో ఈ ఎక్కడుంది ఇది, ఈ బేట్ సంత్ నారాయణ మహారాజ్ ఆశ్రమము గవి గంగాధరేశ్వర్ సర్కిల్లో బెంగళూరు సిటీ సెంటర్లో ఉంది. అందుకని ఎప్పుడు వీలుంటే అప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఈ దైవిక అనుభవాన్ని పొందటానికి, ఎందుకంటే సాక్షాత్తు బృందావనం కదా, సజీవ సమాధి కాబట్టి వారు పద్మాసనంలో కూర్చుని వారు దేహాన్ని త్యాగం చేశారు అంటే సాక్షాత్ అవతారమూర్తి. అలాంటి బృందావనంలో మనం అందరం వెళ్ళి దర్శనము స్పర్శనము చేసుకుంటే మనస్సు ఆంతరింగిక ఆనందంతో పాటు కళ్యాణకారకంగా ఉంటుంది అని మన గురువులందరూ కూడా చెప్తూ ఉంటారు. మరి ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళొస్తామా? జయ గురుదత్త, శ్రీ గురుదత్త.